ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ఈరోజు నేను సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉన్నత విద్యావంతులు సైతం ఈ సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్నారు. వాళ్ళ బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఓటీపీ పిన్ను, యూపీఐ పిన్ను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు రావు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన డబ్బులు వాళ్ళకి వెళ్తాయి. టీమ్ వ్యూవర్, ఎనీ డెస్క్ వంటి స్క్రీన్ సేవర్ యాప్లను ఎప్పుడూ ఇన్స్టాల్ చేసుకోకూడదు. అలాగే అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయకూడదు. బ్యాంకులు లేదా గవర్నమెంట్ సంస్థలు ఎప్పుడు పిన్ నెంబరు, పాస్వర్డ్ అడగవు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో పంపే లింకుల్ని ఎప్పుడూ నమ్మవద్దు. అలాగే పెద్ద ఆఫర్సు, క్యాష్ బ్యాక్, లాటరీ వంటి అంశాల గురించి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పొరపాటునే సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేసి చెప్పాలి. ఇది నేషనల్ సైబర్ హెల్ప్లైన్ నంబర్. అలాగే సంబంధిత బ్యాంకుకు ఫోన్ చేసి వెంటనే బ్యాంకు ట్రాన్సాక్షన్స్ని బ్లాక్ చేయించాలి. మోసం జరిగిన వెంటనే యాక్షన్ తీసుకుంటే 60 నుంచి 70% వరకు క్యాష్ రికవరీ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు సైబర్ నిపుణులు. ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.